అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఆద్య శారీస్ కలెక్షన్స్. అందరూ బాగున్నారండి. సో 3 డేస్ తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చాను. అందరికీ కూడా హ్యాపీ మదర్స్ డే బిలేటెడ్గా. యాక్చువల్గా అనుకోకుండా వెకేషన్కి వెళ్ళాము, అందుకోసమే వీడియోస్ రిలీజ్ చేయలేకపోయానండి. కానీ 3 డేస్ గ్యాప్లో నన్ను మర్చిపోలేదు మీరే, నాకు అర్థమైంది. బికాజ్ మెసేజెస్ చేస్తూ ఉన్నారు ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు అని. సో రియలీ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ బీయింగ్ so kind and for showing so much of love towards our collection. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇవాళ కలెక్షన్ కూడా చాలా బాగుండబోతుంది. మీ అందరి ఫేవరెట్ మంగళగిరి శారీస్ కూడా చూపిస్తాను ఈరోజు. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద బెస్ట్ వీడియో ఫర్ టుడే. సో లేట్ చేయకుండా కలెక్షన్లోకి వెళ్ళిపోదాం. ప్లీజ్ దయచేసి నేను చెప్పే డీటెయిల్స్ వినకుండా ఎవరు ఆర్డర్ ప్లేస్ చేయొద్దు. మెయిన్ సెల్ చేసేది మిస్ప్రింట్ శారీస్ అండి. మిస్ప్రింట్ ఉన్న అడ్జస్ట్ అవుతామంటే తీసుకోండి. అండ్ డ్యామేజ్ శారీస్ మేము సెల్ చేయము, కానీ ఫ్రెష్లో కూడా డ్యామేజెస్ వస్తున్నాయండి. సో డ్యామేజెస్ వచ్చినప్పుడు ప్రాబ్లం క్రియేట్ అవ్వకుండా ఉండడానికి ఏం చెప్తున్నామంటే, డ్యామేజ్ ఉన్నా కూడా మేము అడ్జస్ట్ అవుతామండి అన్న వాళ్ళే తీసుకోండి. అంటే డ్యామేజ్ హెవీగా ఉండి శారీ కట్టుకోలేని విధంగా ఉంటే కనుక డెఫినెట్గా ఎక్స్చేంజ్ ఇస్తాం. ఎందుకు ఇవ్వమండి, అందరివి మనీయే కదా. సో ఎప్పుడు ఇస్తామంటే పార్సల్ ఓపెనింగ్ వీడియో చేయడం మర్చిపోవద్దు, ఓకేనా. సో పార్సల్ ఓపెనింగ్ వీడియో చేయడం మర్చిపోవద్దు. పార్సల్ ఓపెనింగ్ వీడియోలో శారీ మొత్తం ఓపెన్ చేస్తూ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో ఇవి పాయింట్స్ క్లియర్. శారీస్ రావడానికి 13 వర్కింగ్ డేస్ పడుతుందండి. అండ్ సీబోడి ఆప్షన్ లేదు, బార్గెన్ లేదు. క్వాలిటీ గురించి, ఒకవేళ క్వాలిటీ మీకు నచ్చకపోతే కనుక ఎక్స్చేంజ్ ఉండదు, ఓకేనా. ఎందుకంటే మా పరంగా మేము ఇచ్చే క్వాలిటీ మాకు బాగానే ఉంటుంది. 100లో 99% బాగుండి 1%కి బాగాలేనప్పుడు మనం ఇంకా ఏమీ చేయలేమండి. సో రిప్లేస్మెంట్ అయితే ఇవ్వలేం యాజ్ పర్ క్వాలిటీ వైజ్. సో ప్లీజ్ ఈ డీటెయిల్స్ విని ఆర్డర్ ప్లేస్ చేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. శారీస్ వచ్చేటప్పటికి ఒక మంచి డిఫరెంట్గా ఉందండి. మనం ఇదివరకు చాలా డోలాస్ చూసాము, కానీ డోలాకి నెక్స్ట్ ఫ్యాబ్రిక్ అనమాట. బాగుంది. అవి ఎలా ఉంటాయో నేను చెప్పగలను. శారీస్ నా దగ్గర ఉన్నాయి, నేను అవి కూడా మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, మేము సెల్ చేసేదే మిస్ప్రింట్ శారీస్ అని చెప్తున్నాము, ఓకేనా. మీకు ఫ్రెష్ శారీస్ అని మేము చెప్పి ఇవ్వట్లేదు. సీ హౌ మైనర్ మిస్ప్రింట్ ఇట్ ఈస్. ఇది చూడండి. దీనికి కూడా కంప్లైంట్ చేస్తామంటే ప్లీజ్ ఆర్డర్ పెట్టకండి, ఓకేనా. మీరు ఫ్రెష్ శారీసే తీసుకోండి. దిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్. సో మేము రిక్వెస్ట్ చేసి చెప్తున్నామండి. సో ఇట్లా చిన్నగా ఉన్నా మేము అడ్జస్ట్ చేసుకోలేము అంటే కనుక ప్లీజ్ మీరు ఫ్రెష్ వెండర్ దగ్గరికి వెళ్ళండి. అక్కడ మీకు ఇదే శారీ 1500కి ఇస్తే మీకు ఫ్రెషే వస్తుంది, ప్రాబ్లం లేదు. మీరు మిస్ప్రింట్స్ వీడియో నుంచి ఫ్రెష్ శారీస్ని ఎక్స్పెక్ట్ చేస్తే దానికి మేము ఏం చేయలేమండి, ఓకేనా. వెరీ క్లియర్. సీ హౌ వెరీ మైనర్ ఇట్ ఈస్. చూడండి, అసలు దీనికి కూడా కంప్లైంట్ చేసి పెట్టడం మిస్ప్రింట్ ఉంది అని చెప్పేసి. సో అందుకే క్లియర్గా చెప్తున్నానండి, మీరు మనీ వేస్ట్ చేసుకోవద్దు. మాకు ఇంత మాత్రం కూడా వద్దనుకుంటే, మాకు ఇంత మాత్రం కూడా మిస్టేక్ వద్దు, మిస్ప్రింట్ వద్దు అంటే ప్లీజ్ వదిలేయండి, ఓకేనా. మా వీడియోస్ మీకు పనికి రావండి, ఓకేనా. మేము సెల్ చేసేది మిస్ప్రింట్ శారీస్. ఇక ఇప్పుడే వచ్చింది, నేను వీడియో చేస్తుంటే అందుకే ఇమ్మీడియట్గా చూపిస్తున్నాను. ఇంత క్లియర్గా చెప్పాక కూడా చూసి తీసుకొని మళ్ళీ మేడం ఇగో మిస్ప్రింట్ ఉంది అని చెప్పేసి వర్క్ బాగాలేదటండి. ఈ శారీస్ నేను ఒక 15 శారీస్ ఇచ్చాను, 100 అని నేను చెప్పాను, 50 శారీస్ అని ఇచ్చానని నేను చెప్పాను. జస్ట్ 15 శారీస్ ఇచ్చాను. ఎవ్రీబడి ఆర్ హ్యాపీ. సో సంథింగ్ ఈజ్ టు బి పాయింటెడ్ అని చెప్పేసి ఇట్లా పాయింట్ చేసి పెట్టడం. సో బెటర్ టు టేక్ ఫ్రెష్ శారీస్ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ శారీస్. అయితే ఇప్పుడు మీకు ఏవైతే శారీస్ చూపిస్తున్నానో ఇవి మనం డోలా అంటాం కదండి. ఈ డోలా శారీస్ ఒక రకంగా వస్తాయి ఫ్యాబ్రిక్. ఈ డోలాస్లో ఒక రకమైన షైన్ ఉంది. ఫస్ట్ పాయింట్, ఈ డోలా శారీ ఫ్యాబ్రిక్ కొంచెం హెవీనెస్ ఉంది, ఓకే. ఐ కెన్ సే ఇట్లా పట్టుకుంటే కొంచెం బరువు అనిపిస్తుంది. దీనిలో యాక్చువల్గా పెద్ద పేపర్ ఉంది. అండ్ దీనికి మనకి ఇట్లా సాఫ్ట్ ఇదేమో అంటారు సడన్గా, ఇట్లా డస్టర్, స్పాంజీ డస్టర్ వచ్చింది. దీనివల్ల మీకు వెయిట్ అనిపిస్తుంది, కానీ చాలా చాలా లైట్ వెయిట్ ఉందండి, ఓకేనా. సో నేను ఏం చెప్తానంటే, ఒక డోలా నుంచి ఒక డోలాకి కంపేర్ చేయకండి. అలా అని ఇది లో క్వాలిటీ కాదు, కానీ డిఫరెంట్గా ఉన్నాయి డిజైన్స్, కొత్తగా వచ్చాయంట. సో స్టార్ట్ చేద్దాము. ప్రైస్ కూడా నేను ఎంత మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్లోనే చూపిస్తున్నానండి. ఎక్కువ ఏం తీసుకుంటలేను. నా ప్రైస్ మీకు చూపిస్తాను. సో నా బిల్ కూడా మీకు చూపిస్తాను. నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు చూపించడానికి. శారీ మీద 50 రూపీస్ మార్జిన్తో క్లియర్ మంచి ప్రైస్లోనే పెడుతున్నాను. సో ఇప్పుడు కలర్స్ ఏమున్నాయో చూద్దాం ఫ్రెండ్స్. డిజైన్స్ కూడా మారుతున్నాయి చూడండి. ఇదేమో పర్పుల్కి మంచి మెహందీ గ్రీన్ స్టైల్ వచ్చింది. మంచి మస్టర్డ్ ఎల్లోకి రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి. అండ్ నెక్స్ట్ కలర్ డార్క్ వైన్ కలర్ కాంబినేషన్కి కాపర్ సల్ఫేట్ బ్లూ వచ్చింది ఫ్రెండ్స్. బాగున్నాయి కలర్స్. 455 షిప్పింగ్ ఉంటుంది. బాగున్నాయి. అన్నిటికి కూడా పోచంపల్లి స్టైల్ బ్లౌజెస్ వచ్చినట్టున్నాయండి. సారీస్ మాత్రం భలే ఉన్నాయి. 455 అనేది మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్. రీసెల్లర్స్ హ్యాపీగా తీసుకోవచ్చు, మంచి మార్జిన్ కూడా వేసుకోవచ్చు. సో ఇది శారీ. అండ్ నెక్స్ట్ ఇంకొక లైట్ బ్రిక్ రెడ్ కలర్కి మనకి బ్లాక్ కలర్ కాంబో వచ్చింది. ఈక్వల్గా పెట్టు.
బ్లూకి పింక్ వచ్చిందండి. అది కూడా ఏమంటే డార్క్ మెజంతా పింక్ వచ్చింది. బాగున్నాయి, షైన్ ఉందండి ఫ్యాబ్రిక్. ఒక రకంగా ఒక పోచంపల్లి స్టైల్ ఫ్యాబ్రిక్ టించ్ కనిపిస్తుంది కదా, అలా ఉన్నాయన్నమాట. బ్లూకి పింక్ కలర్ కాంబినేషన్. అండ్ నెక్స్ట్ సో ఇది కూడా అంతే అండి, డార్క్ వైన్ కలర్ కాంబినేషన్కి కాపర్ సల్ఫేట్ బ్లూ వచ్చిందండి. ఇది ఒక్కటే కొంచెం బార్డర్ నాకు వేరేలాగా వచ్చినట్టు అనిపించింది, మీకు చెప్పే ఇస్తానండి. ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, నేను ఏదున్నా క్లియర్గా మీకు చెప్పే ఇస్తాను, ఓకేనా. సో వినకుండా విని ఆర్డర్ పెట్టి మళ్ళీ అట్లా మార్క్ చేసి పంపించడం, అది దట్ ఈజ్ నాట్ కరెక్ట్ అండి. సో మీరు ప్లీజ్ ఫ్రెష్ శారీస్ తీసుకోండి, ఎందుకు బలవంతంగా తీసుకుంటున్నారు, తీసుకోవద్దు. నెక్స్ట్ ఇంకొక శారీ మంచి కాపర్ మస్టర్డ్ ఎల్లోకి మెరూన్ రెడ్ వచ్చిందండి. గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్. ఆల్ ఎట్ 455 షిప్పింగ్ ఉంటుంది. దయచేసి గమనించండి, మేము సెల్ చేసేది మిస్ ప్రింట్స్, డ్యామేజ్ ఉన్న అడ్జస్ట్ అవుతామంటే తీసుకోండి ప్లీజ్. మీరు ఇవి ఫ్రెష్ అనుకొని తీసుకున్నాం అనుకొని అట్లా మార్క్ చేసి పంపించొద్దు, ఓకేనా. అట్లా మీకు ఫ్రెష్ కావాలనుకుంటే ఫ్రెష్ వెండర్స్ దగ్గరే తీసుకోండి, నో ప్రాబ్లం. మోస్ట్ డిమాండెడ్ శారీస్ ఇన్ ఆన్లైన్ అండి. సో మీ అందరికీ తెలుసు మంగళగిరి సిల్క్ శారీస్ అని చెప్పేసి సెల్ చేస్తున్నారు. సో 1150 షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి. శారీ డిజైన్ మాత్రం బాగుంది అండ్ మంచి బ్లాక్ కలర్కి దట్టు ఇంగ్లీష్ బ్లూ వచ్చిందనమాట. ఇదంతా కూడా ప్యూర్ జరీ వీవింగ్ వస్తుంది ఫ్రెండ్స్. ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి. దీని పళ్ళు బ్లౌజ్ చూపిస్తాను నేను. 1150 అండ్ షిప్పింగ్ ఉంటుందండి. నాకు వచ్చిన ప్రైసే 950 షిప్పింగ్, జిఎస్టీ. ఓపెన్గా చెప్తున్నా, బిల్ కూడా చూపిస్తాను, నాకేం ప్రాబ్లం లేదు. అండ్ ఇది బ్లౌజ్ వస్తుంది. సో 950 ప్లస్ షిప్పింగ్ ప్లస్ జిఎస్టీ యాడ్ చేసుకుంటే మహా అయితే తీసుకునేది 100 రూపీస్. సో మాకన్నా తక్కువ ఎక్కడ ఇస్తే అక్కడ తీసుకోండి, నాకు ప్రాబ్లం లేదు. సో అందరి దగ్గర వచ్చేది సేమ్ క్వాలిటీ, అంతకుమించి ఇంకొకటి ఆప్షన్ లేదు. అందరికీ కూడా సప్లై చేసేవాళ్ళు ఒకటే ఉంటుంది. కొందరు మిస్ప్రింట్ అని చెప్పరు, మనం చెప్తామండి, అంతకుమించి ఇంకేమీ లేదు డిఫరెన్స్. శారీస్ బాగున్నాయి. ఇందులో ఏం కలర్స్ ఉన్నాయి పెట్టేస్తాను, చూసేయండి. శారీ నెంబర్ 2 బాగుంది కదా. సో కలర్ అయితే అసలు సూపర్ ఉందండి. అగైన్ మనకి బ్లాక్ బ్యాక్ డ్రాప్లోనే పైన మొత్తం ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్, లిలాక్ పర్పుల్ అనడానికి లేదు, ఇంకా బాగుంది కలర్. ఆ కలర్ కాంబినేషన్తో శారీ అంతా హెవీ కలంకారీ వచ్చిందండి. పైన మనకు కడ్డీ స్టైల్ బార్డర్ వస్తే కిందంతా కూడా కంచి బార్డర్ వచ్చింది. ఒక్కసారి పళ్ళు బ్లౌజ్ చూపిస్తాను. సో హియర్ ఈస్ ద పళ్ళు కాన్సెప్ట్ అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ఈ విధంగా ఉంటుంది. ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి. యాక్చువల్గా ఫస్ట్ ఈ పింక్ నేను రిజెక్ట్ చేశాను, బట్ చాలా చాలా బాగుంది. పైన బ్లాక్ బ్యాక్ డ్రాప్ మీద మనకంతా కూడా పెన్ కలంకారీ డిజైన్ వచ్చింది. అబ్సల్యూట్గా సూపర్ ఉంది పీస్. కడితే మాత్రం చాలా గ్రాండ్గా ఉంటాయి శారీస్. పైన బార్డర్ కింద కూడా ఒక చిన్న డిజైన్ వచ్చిందండి శారీకి. ఓపెన్ చేస్తాను. సో దీని పళ్ళు బ్లౌజ్ ఎట్లా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. ఇది పళ్ళు వస్తుంది అండ్ హియర్ ఈస్ ద బ్లౌజ్ కాన్సెప్ట్. కలర్ కాంబినేషన్ అదిరిపోయిందండి నిజంగా. బ్లాక్ మీద మళ్ళీ ఇంకొక మంచి ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్తో డిజైన్ వచ్చిందనమాట. ఆల్ ఓవర్ అంతా కూడా హెవీ పెన్ కలంకారీ డిజైన్స్. మోస్ట్ డిమాండెడ్ శారీస్. నాకు తెలిసి ఇంకొక 6 మంత్స్ వరకే హల్చల్ చేస్తుందేమో శారీ. బాగుంటుంది పళ్ళు అనమాట. అండ్ బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి మనకి ఇట్లా బాందిని స్టైల్. ఇంకొక బ్యూటిఫుల్ శారీ, మోస్ట్ డిమాండెడ్ బ్లాక్, కానీ బ్లాక్ అవాయిడ్ చేసే వాళ్ళ కోసం వేరేవి తెప్పించాను. సో 1150 అండ్ షిప్పింగ్ ఉంటుందండి. సో డిఫరెంట్గా ఉంది. అండ్ నేను తెప్పించింది మీకు డబల్ బార్డర్. యాక్చువల్గా చాలా వరకు సింగిల్ బార్డర్ రన్ అయింది, ఇప్పుడు మీకు చూపిస్తుంది డబల్ బార్డర్ అనమాట. ఇది పళ్ళు వస్తుంది అండ్ మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇట్లా బ్లౌజ్. ఫ్రెండ్స్ ఇంకొక బ్యూటిఫుల్ కాంబో. యాక్చువల్గా మీకు వీడియోలో కనిపిస్తున్నంత బ్లూ కాదండి, ఒక 30 to 35% తక్కువ ఎక్స్పెక్ట్ చేయండి. కలర్ వీడియోలో బాగా హెవీగా కనిపిస్తుంది. శారీకి యాడెడ్ ఏంటి చెప్పాలా, పైన మనకి డబల్ బార్డర్ వచ్చింది. అంటే ఏదైతే మనకి బార్డర్ ఉందో బార్డర్ కింద కూడా ఈ ఎలిఫెంట్ డిజైన్ రన్ అవ్వడం యాడెడ్ వాల్యూ. లిఫ్ట్ చేయమా శారీ ఒకసారి. ఇగోండి ఇది హైలైట్ అనమాట. శారీ చాలా బాగుంటుంది కడితే. ఇవన్నీ కూడా క్లాసిక్ లుక్ ఉన్న శారీస్. మంచి తెలుసు కదా ఇంకా మీకు అందరికీ ఫ్యాబ్రిక్ ఎట్లా ఉంటుంది అనేది. ఆన్లైన్లో మీరు బాగా చూస్తే ట్రెండింగ్ శారీస్. పళ్ళు వస్తుంది అండ్ దీనికి బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చింది ఫ్రెండ్స్. ఇగో ఇలా. సో బార్డర్ కూడా బిగ్ బార్డర్ ఉండడం, మీడియం సైజ్ బిగ్ బార్డర్ బాగుంటుంది. కలర్ భలే ఉందండి. అంటే వీడియోలో ఇంత బ్రైట్గా అనిపిస్తుంది కానీ ఇంత బ్రైట్ లేదు, ఒక 20% తక్కువ ఎక్స్పెక్ట్ చేయండి. కానీ డిజైన్ భలే ఉంది తెలుసా. పైన ఏమో స్టైలిష్గా ఉంది, కిందేమో ట్రెడిషనల్గా ఉంది. చెప్పడానికి ఏం లేదు, బాగుంది శారీ. తులిప్ డిజైన్ అంటారు కదా, సో ఆ డిజైన్ వచ్చింది. అండ్ ఆలివ్ గ్రీన్ కాదు సారీ. సో ఇది వన్ ఆఫ్ ద నైస్ ఇంగ్లీష్ కలర్స్ అని చెప్తాను నేను. బాగుంది కలర్ అయితే, సూపర్ ఉంది. డైరెక్ట్గా మంచిగా అనిపించింది నాకు శారీ. ఇది పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ఇగో ఇట్లా డాట్స్, పోల్కో డాట్స్తో బ్లౌజ్ వచ్చింది. అబ్బా ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు చూపించబోయే శారీస్ అన్నీ కూడా క్యాటలాగ్ శారీస్. యాక్చువల్గా ఇవన్నీ కూడా 1000 to 1500 మధ్యలో ఉండే ఐటమ్ అనమాట. ఓకేనా, ఈజీగా 1500 వర్త్ ఉంటాయి డెఫినెట్గా. అంత బాగుంటుంది. ఉపాసన సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట. ఉపాసన సిల్క్ బ్రాండ్ నుంచి వచ్చిందండి.
బాగుంటుంది. ఎక్స్క్లూజివ్గా ఇదంతా కూడా జరీ వీవింగ్ వస్తుంది మీకు. కలర్ కాంబినేషన్స్ ప్యాటర్న్స్ కానీ చాలా చాలా బాగుంటాయి. ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి మనకి మిక్స్డ్ చందేరి అట్లానే ఫ్యాబ్రిక్ అంటుకుపోదు, చాలా బాగుంటుంది. ఇదంతా కూడా మీకు జరీ బూటాస్ వస్తాయండి. సో శారీ అంతా కూడా ఇట్లా ఫ్లోరల్ డిజైన్స్తో రన్ అవుతాయి. సో మీరు చెక్ చేసుకోవచ్చు ఎంత క్లాస్గా ఉంటాయి శారీస్. ఇది కట్టు చెంగులో మనకి ఈ విధంగా వస్తుంది. అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి అన్నిటికి కూడా డిఫరెంట్ బ్లౌజెస్ వస్తాయి. సో ఓపెన్ చేయకుండానే ఇలా పెట్టేస్తాను. మీకు ఏది కావాలంటే స్క్రీన్ షాట్స్ తీయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. నెక్స్ట్ శారీ చూపిస్తున్నాను. ఇది పళ్ళు అండి. ఎంత హెవీగా ఉంది చూడండి, జరీ వీవింగ్ వచ్చింది. శారీ మాత్రం అల్టిమేట్. మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా మంచి క్వాలిటీ వస్తుందండి. శారీ అంతా కూడా మీరు చూస్తే ప్లెయిన్గా లేదు. ఎంతే నేను ఓపెన్ చేయడం ఎందుకంటే చేయట్లేదు, దీని ఫోల్డ్ పోతుంది. ఒకవేళ నేను పాసిబిలిటీ ఏంటి ఓపెన్ వీడియో చేస్తాను. లెహరియా స్టైల్లో మనకి మధ్యలో అంతా కూడా గోల్డెన్ జరీ బూటా వస్తుంది. 855 షిప్పింగ్. దీనికి బ్లౌజ్ కూడా ఇట్లా వీవింగ్ బూటాస్తో బ్లౌజ్ వచ్చిందండి. సెల్ఫ్లోనే డార్క్ కాంబినేషన్తో వచ్చింది. నెక్స్ట్ వన్ చూద్దాం. మంచి డిజైన్స్ ఉన్నాయి. ఇది పళ్ళు వస్తుందండి. అగైన్ ఈ ఒక్క ఫ్యాబ్రిక్ మాత్రం జూట్ వచ్చింది. ఓకేనా, మిగిలినన్ని కూడా మనకి మిక్స్డ్ చందేరి వస్తే ఇది మాత్రం జూట్ ఫ్యాబ్రిక్ వచ్చింది. బ్లాక్ కాంబినేషన్. అండ్ ఇది మనకి శారీ పళ్ళు వస్తుంది. బ్లౌజ్ కూడా బాగా వచ్చింది. ఇట్లా డిజైనర్ బ్లౌజ్ అండి. సో చాలా లైట్ వెయిట్ ఉంది. కొంచెం ఫ్లఫీనెస్ ఉంది అంటే కుర్చీళ్ళు కొంచెం మనకి నిల్చునే ఛాన్సెస్ ఉంటాయి. సో చూసి తీసుకోండి. ఎవరైతే అట్లా అవాయిడ్ చేస్తారో మీకు శారీ పనికి రాదు. ఓకేనా, చాలా క్లియర్గా చెప్తున్నా. ఎందుకంటే ఇది ఓపెన్ చేస్తున్నప్పుడు మనకు ఫ్లఫీనెస్ కనిపిస్తుంది. అనవసరంగా పాపం తీసుకొని ఇబ్బంది పడతారని చెప్పేస్తున్నాను. ఆనియన్ పింక్ షేడ్. శారీ ఎట్లుందో చూద్దాం. నేను కూడా మస్తు క్యూరియస్ ఉన్నా. చాలా బాగుంది. లెహరియా ప్యాటర్న్ వచ్చింది. మీరు చూస్తున్నారు కదా, గోల్డెన్ జరీ వీవింగ్ లెహరియా ప్యాటర్న్. జస్ట్ 855. బ్లౌజ్ కూడా అద్రిపోయిందబ్బా. డిజైనర్ బ్లౌజ్ వచ్చింది. జస్ట్ 855 షిప్పింగ్ ఛార్జెస్ ఉన్నాయి. ఇంకా మంచి డిజైన్స్ మంచి కలర్స్ ఉన్నాయి. పెట్టేస్తున్నాను. రిచ్ జరీ పళ్ళు వస్తుంది. బాగుంది ఈ పీస్ కూడాను. అయితే ఇది మాత్రం స్వర్ణముఖి పట్టులో వచ్చింది. ఫస్ట్ శారీ చూసి అబ్బాయి ఏంది ఇట్లుందనుకున్నా, కానీ శారీ ఎందుకు బాగుందో చెప్తా. ఇది బ్లౌజ్. శారీ మొత్తం కూడా హెవీ వీవింగ్ వచ్చిందండి. ఇగో ఇట్లా మ్యాట్రిక్స్ డిజైన్ మీద ఓవరాల్గా హెవీ జరీ వీవింగ్ వచ్చింది. చాలా స్టైలిష్గా ఉంటుంది శారీ కట్టుకుంటే. ఇట్లా మీడియం సైజ్ బిగ్ బార్డర్ వచ్చింది. బాగుంది. ఇది స్వర్ణముఖి పట్టు. ఓకేనా, నెక్స్ట్ వన్. ఇది కూడా బాగుంది చూడండి. ఇంగ్లీష్ ఆలివ్ గ్రీన్ లాగా ఉంది చూడడానికి. అండ్ శారీ ఇట్లా అంటే తెలుస్తుంది కదా మీకు. హెవీ జరీ లైన్స్ లెహరియా ప్యాటర్న్లో వస్తుంది. లైన్స్ మధ్యలో అంతా కూడా గోల్డెన్ జరీ వీవింగ్ వచ్చింది. పళ్ళు కానీ బ్లౌజ్ కానీ చాలా గ్రాండ్గా ఉన్నాయి. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ పీస్. ఇదైతే చాలా వెరైటీగా ఉందండి. ట్రెండింగ్ శారీస్ అనమాట ఇవి. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి కొంచెం వెరైటీగా ఉంది. ఇది మిక్స్డ్ ఫ్యాబ్రిక్ అనమాట. ఒక 1% జూట్ మిక్స్ ఉంది శారీలో. అట్లానే కుచ్చుకుపోవడం అయితే లేదు ఫ్రెండ్స్. కుచ్చుకునే విధంగా అంటే నేను డెఫినెట్గా చెప్తాను. కుచ్చుకుపోవడం అయితే ఫ్యాబ్రిక్ లేదు. వన్ ఆఫ్ ద జూట్ మిక్స్ ఫ్యాబ్రిక్స్. ఓకేనా, జూట్ అంటే భయపడాల్సిన అవసరం లేదు. ఫ్యాబ్రిక్ 2 కూడా ఉంది. మంచిగా స్కిన్ ఫ్రెండ్లీ ఉందన్నమాట. బ్లౌజ్ కూడా మీకు చూస్తే ఈ విధంగా వచ్చింది. శారీ పోచంపల్లి స్టైల్ వచ్చింది. శారీ ఓపెన్ చేస్తే ఒక రేంజ్లో ఉంటుంది. పైనంతా ఫ్లోరల్ వచ్చిందండి. ఇది ఓపెన్ చేయరా, మామూలుగా ఓపెన్ చేయి ఒకటి. సో ఇట్లా వస్తుందండి. టెంపుల్ డిజైన్ కింద పోచంపల్లి స్టైల్ బార్డర్ వచ్చింది. కలర్ అయితే అసలు ఇంగ్లీష్ కలర్ చాలా బాగుంది. విత్ పోచంపల్లి పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ఇగోండి ఈ విధంగా వస్తుంది. సో ఇట్లా అన్నీ కూడా బాగున్నాయండి. ఓపెన్ చేస్తే అసలు మీరు 855 ఇంత మంచి శారీస్ తీసుకుంటారా అని అనిపిస్తుంది. నిజంగా మంచి బెస్ట్ ప్రైస్ బ్లౌజ్. సో ఇది కూడా మనకి రిచ్ పళ్ళు వస్తుందండి. ఓపెన్ చేస్తాను. బాగుంది శారీ. అగైన్ ఇది కూడా మనకి మిక్స్డ్ చందేరీలో వస్తుంది ఫ్రెండ్స్. లైట్ పింక్ షేడ్, కానీ పింక్ కాదు, లిలాక్ పర్పుల్కి పింక్కి దగ్గరగా ఉంది. ఇది కట్టు చింగులు. దీనికి బ్లౌజ్ ఎట్లా వచ్చిందో చూడాలమ్మా. బ్లౌజెస్ ఉన్నాయో లేదో చూసి చెప్పాలి. ఇది కట్టు చింగులు వస్తుంది. బ్లౌజ్ వచ్చిందో రాలేదో చూసి ఇన్ఫామ్ చేయండి. ఓకేనా, అండ్ శారీ లేదు అంటే కనుక దయచేసి రిఫండ్స్ చేయట్లేదండి. సో నెక్స్ట్ వీడియోస్ నుంచి సెలెక్ట్ చేసుకుంటామన్న వాళ్ళు ఆర్డర్ పెట్టండి ప్లీజ్. ఇది కూడా నా రిక్వెస్ట్. ఇందాక చూపించానే శారీ ఓపెన్ చేసి ఆ ప్యాటర్న్లో వస్తుంది. వన్ ఆఫ్ ద మిక్స్డ్ జూట్స్, కానీ ఫ్యాబ్రిక్ ఎక్కడ ఆ టెక్స్చర్ లేదండి. ఎందుకు ఇట్లా చూపిస్తున్నానంటే చూడండి, మళ్ళీ లాస్టీస్గా నార్మల్కి వెళ్ళిపోయింది. సో కలర్ బాగుంది. ఇంగ్లీష్ కలర్ చార్ట్లో వచ్చింది. శారీ పళ్ళు, బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది. శారీ పైన బాడీ టెక్స్చర్ ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ వన్. సో శారీస్ లేవంటే కనుక ప్లీజ్ ఇమీడియట్గా మీరు నెక్స్ట్ వీడియోస్ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ దయచేసి రిఫండ్స్ అయితే చేయట్లేదు. ఇట్ ఈస్ మై హంబుల్ రిక్వెస్ట్. సో అర్థం చేసుకోండి. అండ్ బ్లౌజ్ లేకున్నా కూడా మా వాళ్ళు ఇన్ఫామ్ చేస్తారు. మీరు నెక్స్ట్ వీడియోస్ నుంచే సెలెక్ట్ చేసుకోండి. బ్లౌజ్ లేకపోతే ఇప్పుడు మీ ముందు మేము ఓపెన్ చేయట్లేదు కదా, మాకు కూడా తెలియదు. సో ఓపెన్ చేస్తే తెలుస్తుంది. బ్లౌజ్ లేకపోతే మా వాళ్ళు ఇమ్మీడియట్గా ఇన్ఫామ్ చేస్తారు. మీరు నెక్స్ట్ వీడియోస్ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది మనకి బ్లౌజ్ వస్తుంది ఫ్రెండ్స్. కలర్ ఇది బయట బాగుంది, వీడియోలో అంత క్యాప్చర్ అవ్వట్లేదు, కానీ వన్ ఆఫ్ ద నైస్ గ్రీన్స్ అనమాట. ఇది ఇంకొక కలర్. ఇందాక ఓపెన్ చేసిన దాంట్లోనే మనకి ఇది ఇంకొక ప్యాటర్న్ వచ్చింది. ఓపెన్ చేస్తున్నాను. కలర్ బాగుందండి. ఓకేనా, మంచి ఇంగ్లీష్ కలర్. పైన లైట్ కాఫీ కలర్ అండ్ కింద వచ్చేటప్పటికి డార్క్. ఓకేనా, పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చింది అనమాట.
వన్ లాస్ట్ పీస్ ఆన్ సేల్. అండ్ ఇక్కడతో మనం వీడియో క్లోజ్ చేద్దాము. ఇది చూడడానికి ప్లెయిన్గా ఉంది కదా, మొత్తం జరీ ఉందండి ఆల్ ఓవర్ పళ్ళు అంతా కూడాను. డిజైన్ ఏం లేదు కానీ జరీ వచ్చింది, భలే ఉంది పీస్. 855 షిప్పింగ్. అండ్ బ్లౌజ్ కూడా హైలైట్ అనమాట శారీకి. ఇంకోండి శారీ బ్లౌజ్ ఇలా వస్తుంది మీకు. ఈ బ్లౌజ్ జూట్లో ఇచ్చాడండి, ఓకేనా. ఫ్యాబ్రిక్ బ్లౌజ్ జూట్లో వచ్చింది, శారీ మాత్రం మిక్స్డ్ చందేరీలో వచ్చింది. బాగుంది పీస్. ప్లెయిన్ అనుకుంటారు కానీ బార్డర్ చాలా బాగుంది. శారీ అంతా కూడా హెవీ ఫ్లోరల్ వస్తుంది. ఇలా మధ్య మధ్యలో చాలా హెవీగా వచ్చిందండి డిజైన్. సో ప్లెయిన్ అనడానికి లేనే లేదు. అండ్ పళ్ళు కంప్లీట్గా గోల్డెన్ వీవింగ్తో వచ్చింది, మస్తుంది శారీ. అండ్ వన్ ఆఫ్ ద నైస్ గ్రీన్స్. శారీ అంతా కూడా మీనా డిజైన్ వచ్చిందండి. ఇంకొక బ్యూటిఫుల్ శారీ, ఇదంతా కూడా హెవీ జరీ వీవింగ్ వచ్చింది ఫ్రెండ్స్. బాగుంది శారీ. అండ్ ఏముంది తెలుసా, శారీ సూపర్గా ఉంది. బ్లౌజ్ కూడా అంతే బాగుంది. హెవీ లెహరియా, ఓకే, హెవీ లెహరియా ఫ్యాబ్రిక్స్ చెప్తున్నానండి. లిటరల్గా 1000 నుంచి 1500 మధ్యలో కంపల్సరీ ఉంటాయండి, ఓకేనా. ఇవే శారీస్ హ్యాంగర్కి వేస్తే ఒక రేటు, ఇట్లా చూపిస్తే ఒక రేటు, బాక్స్లో పెడితే ఒక రేటు. బట్ క్వాలిటీ దగ్గర మాత్రం అట్లా ఏం ఉండదండి. ఒకటి నేను ట్రస్ట్ చేస్తాను, క్వాలిటీ నాకు నచ్చకపోతే నేను ఇవ్వనండి, ఓకేనా. 100లో ఒకరిద్దరికి నచ్చకపోవచ్చు, అంటే నేను 99%ని హ్యాపీ ఫీల్ చేస్తున్నట్టే లెక్క. ఆ 2%కి ఎక్కువ క్వాలిటీ కాన్షియస్ ఉంటే దానికి మనం ఏం చేయలేం. వాళ్ళకి అదే శారీస్ షోరూమ్కి పోతే నచ్చుతుంది, ఎందుకంటే ప్లేస్ డిఫర్ అవుతుంది. అంతకుమించి క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వమండి. ఎందుకంటే నేనే కట్టుకోలేని శారీ, నాకే నచ్చని శారీ నా కస్టమర్కి ఎటువంటి పరిస్థితిలో ఇవ్వడం జరగదు. సో ప్లీజ్ మిస్ప్రింట్ ఉన్న, డ్యామేజ్ ఉన్నా, ఓకే, హెవీగా ఉండి కట్టుకోలేకుండా ఉంటే డెఫినెట్గా ఎక్స్చేంజ్ ఇస్తానని చెప్తున్నాను. సో ఏదైతే నేను ఇందాక చూపించానో ఆ మాత్రం కూడా అడ్జస్ట్ లేని వాళ్ళు ఉంటే పెట్టకండి, ఎందుకంటే మేము అమ్మేది ఫ్రెష్ శారీస్ కాదు కాబట్టి. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. టాటా, బాయ్ బాయ్.